చిన్న సినిమా పెద్ద సినిమా లేదా పాన్ ఇండియా మూవీ ఏదైనా సరే ఇప్పుడు ఓటీటీ డీల్ అనేది కీలకంగా మారింది. సినిమాకు కావాల్సిన పెట్టుబడి పెద్ద మొత్తంలో ఓటీటీ నుంచే వచ్చేస్తున్నాయి. అందుకే ఓటీటీ డీల్స్ అంత ఇంపార్టెన్స్. కానీ ఇప్పుడు అన్ని చిత్రాలకు త్వరగా ఓటీటీ డీల్ కుదరటం లేదు. ఇందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కానీ రామ్ చరణ్ చిత్రానికి మాత్రం బంపర్ ఆఫర్ తగిలింది. 100 కోట్లకు పైగానే ఓటీటీ ఆఫర్ వచ్చిందంట. మెగాస్టార్ చిరు నటిస్తున్న న్యూ మూవీ విశ్వంభర, అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల ఓటీటీ డీల్స్ ఇంకా లాక్ కాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో సగం సినిమా కూడా పూర్తి చేసుకుని పెద్దికి కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ వచ్చిందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ గెయిన్ నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లతో అన్ని భాషలకు సంబంధించిన పెద్ది డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బయటికి 100 కోట్లు అని వినిపిస్తున్నా ఆపైనే డీల్ కుదిరిందని టాలీవుడ్ కు రీసెంట్ టైమ్స్ లో ఇదే బెస్ట్ డీల్ అని టాక్. పెద్ది టీజర్ రిలీజ్ కి ముందు వరకు వేరు. వన్స్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో రామ్ చరణ్ చేసిన బ్యాటింగ్ స్టైల్ తెగ వైరల్ అయింది. గత ఐపీఎల్ లో పెద్ది షార్ట్ సెన్సేషన్ సృష్టించింది. దీంతో సినిమాకు కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. పెద్దికి ఓటీటీ బంపర్ ఆఫర్ తగలడానికి చాలా కారణాలే ఉన్నాయి. సినిమా నిర్మాణంలో సుకుమార్ భాగం కావటం, హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించటం, ముఖ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించటం, రెహమాన్ సంగీతం అందించటం, మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీ వస్తుండటంతో పెద్ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది. అందుకే ఎర్లీగా ఓటీటీ డీల్ కుదిరింది. పెద్ది షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన కీలకమైన ఎపిసోడ్స్ తెరకెక్కించడం పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. లొకేషన్ నుంచి దర్శకుడు బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది మార్చ్ లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ అయింది, పోయింది. కానీ దర్శకుడు మాత్రం తను తీసిన సినిమా అద్భుతం అనే భ్రమలోనే ఉన్నాడు. పోయిన సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు. హీరో ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు. నిర్మాతకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. మరి సీక్వెల్ ఎలా అంటే అందుకు తన దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది అంటున్నాడు. ఏఐ వాడాలి అనుకుంటున్నాడా ఏంటి అనుకోకండి, ఈ డైరెక్టర్ స్టోరీ వేరేగా ఉంది. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడని, మంచి సినిమా తీసి మినిమం హిట్ మూవీ ఇస్తాడని పిలిచి మరీ కార్తిక్ సుబ్బరాజుకు సినిమా ఇచ్చాడు సూర్య. అదే రెట్రో. రిలీజ్ కి ముందు వరకు కార్తిక్ సుబ్బరాజు మూవీ, పైగా సూర్య హీరో అంటే ఈ చిత్రం తప్పకుండా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుందని, సూర్యకు కంబ్యాక్ మూవీ అవుతుందని అందరూ ఊహించారు. రిలీజ్ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. సినిమా మొత్తంలో పూజా హెగ్డే వేసిన స్టెప్స్ మాత్రమే వైరల్ అయ్యాయి. ఆల్రెడీ రెట్రో ఓటీటీలోకి వచ్చేసింది. హీరో సూర్య కూడా రెట్రో రిజల్ట్ ను మర్చిపోయి కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ టైంలో రెట్రోకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. పైగా సీక్వెల్ కు హీరో సూర్య డేట్స్ కూడా అవసరం లేదు అంటున్నాడు. అలా ఎలా అంటే రెట్రో సినిమాకు సంబంధించిన చాలా ఫుటేజ్ మిగిలిపోయిందట. సినిమా కాకుండా దాదాపు 5 గంటల నిడివి ఇంకా మిగిలే ఉందట. వాటిని ఒక్కో ఎపిసోడ్ రూపంలో ఓటీటీలోకి తీసుకురావాలనే ఆలోచన ఉందట. కానీ ఇందుకు నెట్ఫ్లిక్స్ ఒప్పుకోవటం లేదట. ప్రస్తుతం ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ ను ఒప్పించే పనిలో పడ్డాడు కార్తిక్ సుబ్బరాజు. పూరి జగన్నాథ్ ఈ పేరు వినిపించగానే ఒక స్టార్ హీరోకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంది. అలాంటి డైరెక్టర్ 2 డిజాస్టర్స్ పడగానే పూర్తిగా అలర్ట్ అయ్యాడు. కమ్ బ్యాక్ ఇవ్వాలంటే పూరి కొత్తగా కనిపించాలనుకుంటున్నాడు. అందుకే స్టార్ కాస్ట్ తోనే సర్ప్రైజ్ చేస్తున్నాడు. పూరి సినిమాలో హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా చాలా టఫ్ గా ఉంటారు. అందుకే పూరి సినిమాలో హీరోయిన్ అంటే చాలా క్రేజ్ కనిపిస్తుంది. మామూలుగా అయితే పూరి హీరోయిన్స్ అంటే హాట్. కానీ ఇప్పుడు తాను తెరకెక్కించే చిత్రంలో హీరోయిన్ గా సంయుక్తని ఎంపిక చేశాడు. అందులోనూ విజయ్ సేతుపతికి జోడీగా తనను ఖరారు చేశాడు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ కు షాకింగ్ గా ఉంది. తెలుగులో సార్, విరూపాక్ష, బింబిసార లాంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో స్వయంభూ, నారీ నారీ నడమమురారి, బెంచ్, అఖండ 2 లాంటి చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు పూరి మూవీలో హీరోయిన్ గా మారింది సంయుక్త. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి తెరకెక్కించబోతున్న చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా స్టార్ కాస్ట్ ప్రకటించిన ప్రతిసారి టాలీవుడ్ షేక్ అవుతోంది. ముందు సేతుపతిని హీరోగా ప్రకటించాడు. ఇప్పుడు సంయుక్త పేరు ఖరారైంది. మూవీకి భవతి భిక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట. మరి ఈసారి పూరి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది కొద్ది రోజుల్లో రివీల్ అవుతుంది. రీమేక్స్ శకం ముగిసిపోయింది.
ఓటీటీ కాలంలో ఇంకా పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తే చూసే ఆడియన్స్ ఎవరూ లేరని హీరోలు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం ఇంకా రీమేక్ కోసం పోటీ పడుతున్నారు స్టార్స్. తెలుగులో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందుకో తెలియదు కానీ కొందరు హీరోలు ఇప్పటికీ రీమేక్స్ కలలు కంటున్నారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తే ఎవరూ చూడలేదు. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే సంబంధం లేదు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత రీమేక్స్ కు కష్టకాలం ప్రారంభమైంది. అందుకే హీరోలు ఒరిజినల్ స్టోరీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే మాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన ఆవేశం మూవీని మాత్రం తెలుగులో రీమేక్ చేసేందుకు ఇప్పటికీ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా బాలయ్యతో ఈ మూవీని రీమేక్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత రేసులోకి రవితేజ వచ్చాడు. రీసెంట్ గా మంచు విష్ణు కూడా ఆవేశం రీమేక్ లో నటించాలి అనుకున్నాడట. అయితే రైట్స్ మరొకరి దగ్గర ఉండడంతో ఆగిపోయాడట. అంటే తెలుగులో ఒక హీరో ఫ్యూచర్ లో ఆవేశం తెలుగు రీమేక్ లో నటించడం ఖాయమన్నమాట. ఆవేశంలో రంగా పాత్రలో అద్భుతంగా నటించాడు ఫాహద్ ఫాజిల్. చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతూనే కావలసినంత హీరోయిజం చూపించే పాత్ర ఇది. అందుకే తెలుగు హీరోలు ఆవేశం రీమేక్ లో నటించేందుకు పోటీ పడుతున్నారు. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా హీరోయిజం చూపించాలనుకుంటున్నారు. తెలుగులో ఆవేశపడే హీరో ఎవరు అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.